హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. కొంచెం గొంతు బాగాలేక ఈ ఎపిసోడ్ పెట్టడానికి కొంచెం లేట్ అయింది. మనం ఆరకపూడి కౌసల్యాదేవి గారి శిలలు శిల్పాలు అనే నవల స్టార్ట్ చేశాం కదా. ఇప్పటి వరకు జరిగిన కథ. శైలజ స్నేహితురాలు హైమ తన అక్క చనిపోవడంతో తన బావని రెండూ పెళ్లి చేసుకుంటుంది. గిరిజ భర్త అహల్యని పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ నుండి కథ ఇలా ముందుకు వెళ్తుంది. ఆ ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన సంఘటనలు, కలిసిన వ్యక్తులు మాటిమాటికి మనసున నిలిచి మెదడుని తినివేస్తుంటే చికాకుగా బద్ధకంగా కూర్చుంది శైలజ. సెలవు పెట్టారేమిటి, ఆరోగ్యం బాగుందా అని అడుగుతూ వచ్చారు శైలజతోనే పనిచేసే ఉపాధ్యాయునులు మణి, నీలిమ. రండి రండి సంతోషంగా ఆహ్వానించింది శైలజ. మనసు బాధతో అవ్యక్తమైన చికాకులతో సతమతమవుతున్న ఈ సమయంలో వారి రాక ఆమెకి అమితానందాన్ని కలిగించింది. సమయానికి వచ్చావు, ముందు మా ముగ్గురికి కాఫీ పెట్టి ఇవ్వు తిరుపయ్యమ్మ అన్నది ఇంటి పని చేయటానికి వచ్చిన పర్వతాలు తల్లితో. అట్లాగే తల్లి. పర్వతాలు రాలేదే? పెద్దమ్మ గారి దగ్గర ఏదో చదువుకుంటున్నాడు తల్లి. అలాగా. శైలజ స్నేహితులు మాటల్లో పడ్డారు. సినిమా చూసి వచ్చారనుకుంటాను పట్నంలో. విధవ స్తబ్ద వాతావరణం నుంచి కాస్త రిలీఫ్ అన్నది నీలిమ. చెప్తే మేము వచ్చేవాళ్లమే అన్నది మణి. శైలజ మాట్లాడేలోగానే నీలిమ అన్నది, అయ్యో మనమేలా వెళ్తాం, కాలు కదపాలంటే ఆ ముసలి దయ్యానికి లక్ష సంజాయిషీలు చెప్పుకోవద్దు. నిజమేలే. ఛీ, దిక్కుమాలిన వాతావరణం, ఏ వినోదం పాడు లేదు, కర్మకాలి చేయడం ఈ ఉద్యోగం మని చీత్కరించింది. 7-8 అప్లికేషన్స్ పడేశాంగా, ఎక్కడో ఓ చోటనైనా రాకపోతుందా అని ఆశ. అటు మరో జాబ్ రాగానే ఈ అడవికి ఈ ముసలి రాక్షస్కి గుడ్ బై అంటూ పక్కపక్క నవ్వింది నీలిమ. నిర్ఘాంతపడి వింటున్న శైలజ ఏమీ మాట్లాడకపోవడం చూసి ఆ ఇద్దరూ క్షణం ఆపారు తమ మాటలు. మాట్లాడరేం, మీకు బోరుగా లేదా అండి ఈ దిక్కుమాలిన వాతావరణం? నీలిమ పరీక్షగా చూస్తూ ప్రశ్నించింది. పట్టణాలలో ఈ ప్రశాంతత చూడలేదు నేను అన్నది శైలజ. కొత్తగా వచ్చిన వాళ్ళకి అలాగే ఉంటుందిలేండి. తమ మాటలకి తందాన తాన పాడటం లేదనే అసంతృప్తి స్పష్టంగా కనిపించింది మణి కళ్ళల్లో, మాటల్లో. ఈ మానవ సేవే మాధవ సేవ అని బోధిస్తుంటుందిగా ముసల్ది మరి, ఎగతాళిగా అని పక్కున నవ్వేసింది నీలిమ. తిరుపయ్యమ్మ కాఫీలు తేవటంతో వాళ్ళు ఠక్కున తమ మాటల్ని ఆపేశారు. తిరుపయ్యమ్మ పోయి దూరంగా చెట్టు కింద కూర్చుండి గిన్నెలు తోముతోంది. అది మననొక కంటా కనిపెడుతూనే ఉంది డేగలాగా. చూడు అనుకుని కిసుక్కున నవ్వుకున్నారు ఇద్దరు. ఇప్పుడు శైలజ చికాకు 10 వాళ్ళు వచ్చినప్పటి ఆనందం ఎగిరిపోయి అసహ్యం తలెత్తింది. ఎంత స్వార్థపరులు, అందరినీ ఆదరించే వజ్రమ్మని, మహోన్నత ఆదర్శాలు గల వ్యక్తిని గురించి ఎంత అల్పంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. విద్యాధికుల, ఆధునికులునా? మీరు కొత్తవారు గనక ఇక్కడ సంగతులేమీ తెలియవండి బాబు. ఆ ముసలి నక్క మంత్రాల ఆకర్షణలో పడకండి. నీలిమ ఆయాచిత సలహా ఇచ్చింది. ఏమిటంటారు ఇక్కడి సంగతులు? శైలజ తన అయిష్టాన్ని ప్రదర్శించకుండా కుతూహలం నటించింది. ఇంకా వారి ఆంతర్యాలని అర్థం చేసుకోవాలని. అలా అడగండి, మరి చెప్తాం. ఇక్కడ 2 ఏళ్లు పైగా పనిచేస్తున్న వాళ్ళం. ఆధిక్యత కనిపించింది నీలిమ. వయసులో ఉండగా వజ్రమ్మ పుట్టడానికి మంచి కుటుంబంలోనే పుట్టింది. తనతోనే ఎంఏ చదువుతున్న ఓ తక్కువ కులం వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుని పెద్దవాళ్లకి దూరమైంది. ఆశ్చర్యంగా వింటూ ఉన్నది శైలజ. మా పెద్దన్నయ్య ఈవిడ క్లాస్మేట్సట. అంచేత నాకు తన రహస్యాలు తెలిసాయి. అన్నయ్య కాకుంటే మరొకరు చెప్తారు. ఇలాంటి విషయాలు దాగుతాయేమిటి అయినా? శైలజ నెమ్మది స్వరాన అన్నది. ఆ రోజులు కనుక ఆ విషయం అంతా అలజడిని రేపిందేమో కాని ఇప్పుడివి సర్వసాధారణం కాదు. ఈ ప్రశ్న నచ్చనట్లే ఉన్నాయి నీలిమ, మణిల ముఖాలు. ఈ రోజుల్లో మాత్రం నీలిమ ఏదో అన్యాయం జరుగుతున్నట్లే జీవురించిన ముఖంతో అన్నది. ఎవతో అలాంటిదే చేసుకోవాలి కాని ఎవళ్ళండి అంత బరి తెగించేది? మాకు 30 ఏళ్లు వస్తున్నాయి. ఏది ఎవళ్ళ వెంటైనా పడ్డామా? కుటుంబం పరువు తీసి వెంటపడడం వేరు, వలచి వివాహం చేసుకోవడం వేరు అని చెప్పాలనుకున్న శైలజ మౌనం వహించింది వాళ్ళ అతిశయం చూసి. అసలు సంగతి మీరు వినలేదు. ఈ చలపతి పుట్టాక ఇద్దరికీ తేడాలు వచ్చాయి. విడాకులు పొంది అతడు మళ్లీ వివాహం చేసుకున్నాడు. అత్యద్భుత వార్త వినిపించిన సంతోషంతో మెరుస్తున్నాయి నీలిమ కళ్ళు. స్వయంగా ముడిపెట్టుకున్న వాళ్ళ బ్రతుకులు అంతకంటే ఎలా ఉంటాయిలే. మణిస్వరంలో హేళన కురుస్తోంది. ఆ తర్వాత మళ్లీ పెళ్లి పెటాకులు లేక ఇలా తనకు నచ్చిన దారిలో వెంట నడుస్తోంది. సంఘసేవ, దేశోద్ధరణ అంటూ. పెళ్లి, అదుపు, ఆజ్ఞ అనేవి ఎంత జంఝాటమో ఓసారి తెలుసుకున్నాక ఇక మళ్లీ ఆ పొరపాటు ఎందుకు చేస్తుంది? స్వతంత్రానికి భంగం కాదు.
ఇలా సంసారంలో ఇమడని ప్రతిదానికి దేశసేవ ఒకటే ముసుగు. వాడి చరిత్ర ఎవ్వళ్ళకి తెలియదేమోననుకుంటూ ఆ చలపతిగాడు పెద్ద హీరో ఫోజులు పెడుతుంటాడు. మీకు తెలుసా, వాడికి పెళ్లి కుదిరి అంతా ఏర్పాటయ్యాక వీళ్ళ సంగతి తెలిసి ఆ పిల్ల ఎవతో నాకొద్దు పొమ్మన్నదట 2 ఏళ్ల క్రితం. ఎంతకు ఆగని ఈ నీచపు సంభాషణ శైలజకి జుగుప్స, అసహ్యము కలిగించాయి. మనకి తెలియవలసినవి ఇటువంటి విషయాలు కాదు అన్నది ఖండితంగా స్థిరమైన స్వరంతో. ఈ అనుకోని గాంభీర్యం మణి నీలిమల నోళ్లని తాత్కాలికంగా మూసి విస్మయంగా చూసేట్లు చేసింది. ఒక వంక స్త్రీలకి గుర్తింపు, సమత కావాలంటూ, మరో వంక మనలో మనమే ఇలా మత్సరంతో, కుసంస్కారాలతో ఏడుస్తుంటే ఇక ప్రగతి లభించేటెప్పుడు? ఒక పురుషుడు కూడా స్త్రీని గురించి మాట్లాడ సాహసించనంత హేయంగా స్త్రీయే సాటి స్త్రీని గురించి మాట్లాడటం స్త్రీ జాతికే నీరసం కాదా? నీలిమా మణి అసహనంగా లేచి నిలబడ్డారు. చూడండి, మీ మీద నాకే అయిష్టం గానీ లేదు. కానీ అందరం చదువుకున్న వారమే కనుక మరికొంత మెరుగ్గా ప్రవర్తిస్తే మనకే మంచిది. స్త్రీ వైవాహిక జీవితం ఆమె కట్టుకున్న వ్యక్తిని బట్టి, చుట్టూ ఉన్న పరిస్థితులు, పరివారంని బట్టి మలుపులు తిరుగుతుంటుంది. అంత మాత్రాన సానుభూతి లేకుండా మనమే పరిహసించరాదు. రేపు మన జీవితాలు ఎలా ఉంటాయో. మణి, నీలిమ వారికి పెద్ద అవమానం జరిగినట్లే జేవురించిన ముఖాలతో విసవిస నడిచిపోయారు. మరి మాట్లాడక. శైలజ అలాగే నిలబడిపోయింది. స్త్రీ జాతికి హద్దులు చెప్పే ఆ స్త్రీ ద్వయాన్ని చూస్తూ అనేక ఆలోచనలతో. ఏమమ్మాయి, అట్టే నిలబడ్డావ్? నా పనయింది, పోదునా మరి అంటూ బిగ్గరగా తిరుపాయమ్మ సైరన్లా అరిచేసరికి ఈ లోకంలోనికి ఉలిక్కి పడ్డట్టే చూసింది శైలజ. పోదునా అంటూనే తిరుపాయమ్మ చితికిలబడి కూర్చుంది, అతి తీరికగా చుట్ట కాలుస్తూ. శైలజ మాట్లాడకుండా కూర్చొని ఏదో పుస్తకం తిరిగేయసాగింది. ఏంటో పెద్దమ్మగారికి పిచ్చి, ఎర్రి తల్లి అంటూ తలాదోకాలేని ఓ జనాంతిక సంభాషణ మొదలుపెట్టింది. శైలజ ప్రశ్నార్థకంగా చూసింది. పిచ్చి కాకుంటే ఏంటి చెప్పు తల్లి? తన సుఖం చూసుకోదు, ఎప్పుడూ ఆళ్ళని ఇళ్ళని ఉద్ధరించాలి, ఆదుకోవాలి అనే యావే కదా ఆడి జిమ్మడ. మా పర్వతాలుగాడు ఇంగిలీసు ముక్కలు చదువుకొని రాయగలుగుతాడని ఆడైనా అనుకున్నానా? ఆయమ్మ సలవ అది. నిజం తిరుపమ్మ, పెద్దమ్మగారి మనసు మంచిది. కనీసం నీ నోటనైనా విన్నాను ఆవిడ మంచితనం గురించి. అయ్యో, మంచిగాక మరోలాగా తప్పుడు మాట అనుకుంటే పురుగులు పడిపోము. మా బీదోళ్ల సంగతి మీటింగుల్లో మాట్లాడేవోళ్లే గాని నిజంగా ఈ అమ్మలాగా సొయానా కష్టసుఖాలు అడిగి ఆదుకునేదెవరమ్మా? ఒక్క మా పేదోళ్లనే కాదు, ఇప్పుడొచ్చిన ఆ టీచరమ్మల్లాంటి దిక్కుమాలినోళ్ళందర్నీ ఆదుకోలేదు. దిక్కుమాలిన వాళ్ళ? మరి ఆ నీలిమమ్మని తిరుపతి గుడిలో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎవరో అయ్య తీసుకొచ్చి కొండ మీద వదిలేసి పోయాడు. ఎక్కడ కష్టమంటే అక్కడే మా పెద్దమ్మగారుంటాది కదా, అలుమేలు మంగమ్మలాగా తీసుకొచ్చి నౌకరీ ఇచ్చి ఆదుకుంది. మనమ్మ చిన్నతనంలోనే తలచెడి అన్నదమ్ములింట ఆగచాట్లు పడి ఆఖరికి పారిపోయి వచ్చి ఈ అమ్మ కాళ్ల మీద పడింది. చలపతి బాబుని వల్లో వేసుకోవాలని చూస్తున్నాయి ఈ గుంట నక్కలు. ఆ బాబు అలా అందుతాడా? శ్రీరామచంద్రుడు కదూ. తిరుపతమ్మ ఎప్పుడు వెళ్లిపోయిందో కూడా గమనించలేదు శైలజ. విద్య, వివేకము, సంస్కారము అంటూ ఈ 3 శబ్దాలని అర్థరహితంగా లంకెలు వేసింది ఎవరో కాని తిరుపాయమ్మని అర్థం చేసుకున్నాక విద్య లేని తావున సంస్కార వివేకాలు శూన్యమని ఎవరైనా అనగలరా? మణి, నీలిమల ప్రవర్తన, మాటలు చదువుకున్న స్త్రీలందరికీ అప్రతిష్ట తెచ్చేట్టుగా లేవు. అయినా నేడు అటువంటి వారికే సన్మానాలు, గుర్తింపులు జరిగిన ఆశ్చర్యం అవసరం లేదు. వజ్రమ్మ వంటి వారికి గౌరవ బిరుదులిచ్చేదెవరు? అలసిన మెదడు విశ్రాంతిని, చల్లదనాన్ని కోరుతుంది. స్నానం చేసి వస్తే కాస్త హాయిగా ఉంటుంది అనుకున్నది వీధి తలుపు మూస్తూ. 10 నిమిషాలకే తలుపు ఎవరో తట్టుతున్నట్టు శబ్దం. ఎవరు? కొంచెం ఆగండి అన్నది బిగ్గరగా. 6-7 నిమిషాల అనంతరం గబగబా తడి శరీరం మీదనే చీర చుట్టుకు వచ్చి లైట్ వేస్తూ ఎవరు అంది. అవతలి వ్యక్తి సమాధానం ఆమెకి వినపడనంత గట్టిగా కెవ్వున అరిచింది అంతలోనే శైలజ. ఏమిటది? ఏం జరిగింది? తలుపు తీయండి. ఆత్రంగా బయట నుండి అరుస్తున్న వ్యక్తికి సమాధానం చెప్పటానికి కూడా ఆమె నోరు పెగలడం లేదు. ఏమిటి? మాట్లాడరేం అని 2 సార్లు హెచ్చరికగా అవతలి కంఠం పలకడం. వెంటనే తలుపు గడియ విరిగి పడేట్లుగా తన్ని లోపలికి ప్రవేశించడం జరిగింది. అతడు చలపతి. భయంతో బిగుసుకుపోయినట్లుగా నిలబడి కళ్ళు పెద్దవి చేసి ఆమె దృష్టి కేంద్రీకరించిన చోటికి అతడి చూపులు పరిగెత్తాయి. గదిలో ఒక మూలగా గోడ పొడవునా పెద్ద పాము. లేదు శైలజ, కొంచెం ఆ గదిలోకి వెళ్ళండి మీరు అంటూనే చలపతి అటూ ఇటూ చూశాడు. అందుబాటులో ఏమీ కనిపించలేదు, చిన్న గొడుగు మినహాగా.
దానినే అతడు ఆయుధంగా ఉపయోగించి అతి నేర్పుగా ఆ నాగు సర్పం మీద ఒకటే చావు దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత ఏం జరిగింది శైలజ చూడలేదు. చచ్చిన పాముని అవతలికి దూరంగా విసిరి చలపతి సావకాశంగా ఇటు చూసేసరికి స్పృహలేని శైలజ నేలపై కుప్పగా పడి ఉంది. ఆదరా బాదరా చుట్టుకున్న చీర మరింత అస్తవ్యస్తంగా తయారైంది. పామును చూసినప్పుడు చంపినప్పుడు కూడా ఏమాత్రం గాభరా చెందని చలపతి ఇప్పుడు ఈ దృశ్యంతో కంగారు పడిపోయాడు. కర్తవ్య మూఢుని వలె చూశాడు కొన్ని క్షణాలు. శైలజ అంటూ 2-3 సార్లు పిలిచి సమాధానం పొందలేకపోయాడు. ఆ స్థితిలో మరెవర్నీ పిలుచుకురావడం సమంజసంగా ఉండదు. మనుషుల నాలుకలకి హద్దు పద్దులు ఉండవు. కొద్దిగా ఆలోచించి కర్తవ్యం నిర్ణయించుకున్నాడు. 2 చేతుల ఆమెని ఎత్తి మంచం మీదకి చేర్చి దుప్పటి కప్పాడు. వంటింట్లోకి పోయి వేడివేడి పాలు తెచ్చి ఆమె నోటిలో ఒక్కొక్క చెంచా పోస్తూ నుదుటిపై చెమటని అద్దుతూ కూర్చున్నాడు. కొద్దిసేపటికి కనులు తెరిచిన శైలజ అయోమయంగా నలువైపులా చూసి అంతలోనే తెలివి కలిగినట్లుగా కంగారుగా చూసింది. లేచి కూర్చొనబోయి అంతలోనే తనను ఆచ్ఛాదించిన దుప్పటిని చూసుకుని చలపతి వైపు చూడబోయి చూడలేనట్లుగా కన్నులు తిప్పుకుంది. బరువుగా మూసిన ఆ కనురెప్పల మాటు నుండి 2 అశ్రుబిందువులు మెరిశాయి. ఆమె పెదవులు అదురుతున్నాయి. చలపతి వెనుతిరిగి నిలబడ్డాడు. క్షమించండి, కింద పడిపోయారు. పైకి చేర్చడానికి తాకక తప్పలేదు. మీ పుస్తకాలేవో కారులో మర్చిపోయారు. ఇలా షికారు వెళ్తూ ఇచ్చేసి వెళ్దామని వచ్చానసలు. రావడం మంచిదే అయ్యింది. మీరు బాధపడవలసిందేమీ జరగలేదు. వస్తాను. మాటలు ముగించుతూనే చకచకా నడిచిపోయాడు తలుపు దగ్గరగా వేసి. అనేకమైన ఆలోచనలతో సిగ్గిలిపోవడమే కాదు, శైలజలో అంతకు పూర్వమెన్నడూ లేని కొంగొత్త భావమేదో ఉదయించింది. వింతైన హృదయ స్పందన ప్రారంభమైంది. లేచి దుస్తులు సరిగా కట్టుకుంటున్న ఆమె ఎదుట ఇంకా చలపతి ఉన్నట్లే సిగ్గుపడిపోయింది. ఇటువంటి సిగ్గు, వింత చలనము రేగిన తన మనసులోని అల్లిబిల్లి ఆలోచనలు తనకే ఆశ్చర్యకరమైనాయి. ఒంట్లో బాగుండలేదట కదా, బాబు నన్నిక్కడే మీకు తోడుగా ఉండమన్నారివాళ. ఇదిగో భోజనం కూడా పంపారు అంటూ వచ్చింది తిరుపాయమ్మ చేతిలో క్యారియర్తో. నిజంగా ఇది ఏనాటి అనుబంధమో. మనసు తీయగా పాడింది. భోజనం అయిందనిపించి చెయ్యని చేరిన ఆమె మనసు నిండా చలపతి నిండిపోయాడు. ఔన్నత్యం, సంస్కారం, గౌరవం, అభిమానం, మర్యాద, నీతి అనే మహనీయ గుణాలకి వ్యాఖ్యాత చలపతి. లోకులు వాగే తప్పుడు మాటలు అబద్ధం. ఒంటరిగా, నిస్సహాయంగా, నిర్జీవంగా ఉన్న ఒక స్త్రీని పవిత్రంగా వదిలిపెట్టే ప్రబుద్ధులు ఎక్కడున్నారు? హిమాలయ శిఖరాల వలె చలపతి ఉన్నతుడు, తిరుమలగిరి వలె పూజనీయుడు, మామూలు మానవుల అంచనాలకి అందని మహనీయుడు అనుకున్న శైలజకి మనసులో అపరిమితమైన హాయి అనుభవమైంది. చిరకాలానికి కలుసుకున్న స్నేహితురాండ్రు ఎన్ని మాట్లాడుకున్నా తరగటం లేదు. హైమ హాయిగా మాట్లాడుతూనే ఉన్నది కానీ ఆ ముఖంలో నవ్వు అనేది అస్సలు కనిపించటం లేదు. అతి గాంభీర్యం కొట్టి వచ్చినట్లు కానవస్తోంది. హైమ, నీ జీవితం బాగానే ఉందా? ఆ మాత్రం నేను అడగవచ్చనుకుంటాను. శైలజ, ఉన్నంతలో మనం తృప్తి పడితే అదే బాగు. అంతకంటే ఏం చెప్పను. నువ్వేదో దాస్తున్నావు. నేను నీ స్నేహితురాల్ని కానా? ప్రయాణ బడలికతో అంతవరకీ సుఖనిద్రపోయిన మాణిక్యాంబ లేచి రావడంతో హైమ, శైలు కూడా మౌనం వహించారు. మాయదారి సుధా, ఎంతసేపని? ఏమిటా తరగని కబుర్లు? పిల్లలేరి? కోడల్ని ఉరిమినట్లే ప్రశ్నించింది. అరుగో బయట ఆడుకుంటున్నారు అన్నది మెల్లని స్వరాన హైమ. కొత్త చోటు, పిల్లలు అటు ఇటు పోయి తప్పిపోతే ఏమన్నా ఉందా? సోదిపెట్టు కూర్చున్నా? అవునులే, వాళ్ళ కన్న తల్లివా ఏమన్నానా? కన్న కడుపైతే ఉంటుంది, మరి పిల్లలపై ధ్యాస. మాటలు కట్టిపెట్టి పిల్లల వైపు నడుస్తున్న హైమ ముఖంలో జీవకళ లేదు. అటువంటి మాటలు విన్న మరే స్త్రీ అయినా అయితే బుటబుట కన్నీరు కార్చి ఉండేది. హైమ కళ్ళలో నీరే లేదు. రాయిలాగా ఆ ముఖంలో భావాలే లేవు. అటువంటిది ఇంకా ఎన్ని విని ఉన్నదో కళ్ళలో నీరు ఇంకిపోయి ఉంటుంది. ఇప్పుడే కదా వేశాను మంచి బట్టలు, ఇలా దుమ్ములో ఆడిపాడి చేసుకున్నావా? పిల్లవాడిని అదలించుతున్నది హైమ. బోలెడున్నాయిగా బట్టలు, ఇంకొకటి. ఏ పని మనిషినో అన్నట్టు ధీమాగా అంటున్న 5 ఏళ్ల పసివాడిని నిస్సహాయంగా చూస్తున్న హైమను నివ్వెరపాటుతో చూడసాగిన శైలజ మాణిక్యాంబ మాటలకి మరింత అదిరిపడింది. మాటిమాటికి ఎందుకలా కసురుకుంటావు పిల్లల్ని? వాళ్ళమ్మే ఉంటే అలా అడుగడుగునా అదిలించుతుందా? నీ సొమ్మేం పెడుతున్నావేం వాళ్ళకి? హైమ కిమ్మనకుండా పిల్లవాడికి మళ్లీ ముఖం కడిగి కొత్త దుస్తులు వేయటానికి ఉపక్రమించింది. చిన్నవాడు విజయగర్వంతో చూస్తుండగా, హైమా, కొంచెం కాఫీ తెస్తావా? గదిలోంచి హైమ భర్త గొంతు వినిపించింది. మెలకుగానే ఉండి అన్నీ వింటున్నాడన్నమాట. ఓరి అప్రయోజకుడా అని ఊసురుమన్నది శైలజ మనసు. అతడి బిడ్డల కొరకు ఎనలేని త్యాగం చేసిన హైమకి జరుగుతున్న సత్కారం నిత్యం కసిడి కోత. అందువల్ల అతడికేం బాధే లేదా?
ముసల్దాన్ నోరు మూయించనే లేడా? బుద్ధి ఏమాత్రం ఉన్నా కాఫీ ఒక్క 2 నిమిషాల్లో తెస్తాను అన్నది శైలజ అతడికి జవాబుగా. నువ్వీలోగా లేచి ముఖం కడుక్కురా బావా, సాయంత్రమైంది అన్నది హైమ శైలజ వెంట గదిలోకి నడుస్తూ. అలాగే అంటున్నా అతడి స్వరాన్ని వినిపించనీయనంత శబ్దంతో అక్కసుగా పీట ధపాలన వాల్చు కూర్చున్నది మాణిక్యాంబ. చెవిటికి శంఖం ఊదినట్లే నా మాటలు. ఎన్నిసార్లని చెప్పేది మగడ్ని నువ్వు అనరాదని. బిఏలు ఎంఏలు వెలిగించగానే సరా మాయదారి కాలు ముచ్చిపడింది. చచ్చి ఏ స్వర్గాన ఉన్నదో అది నిండుగా నోరారా ఏమండి అని పిలిచేది. ఆ విషపు పాగుడు వినిపించనంత దూరంగా పోయి బయట ఓ చెట్టు కింద కూర్చొని కనులు తుడుచుకుంటున్నా హైమని చూడనట్లే లోపలికి వచ్చేశాడు హైమ భర్త. త్వరగా తయారవ్వు హైమ, అలా బయటకు తిరిగి వద్దాం అంటూ. శైలజ గుండె పిండినట్లే అయింది. ఇక నోరు మూసుకుని ఊరుకుండలేకపోయింది. పాపం హైమకు చదువుకున్నానన్న గర్వమే లేదు పిన్నిగారు. చిన్నప్పట్నుంచి బావా అనే పిలుపు అలవాటైపోయింది కదా మరి. ఆ బావే మొగుడయ్యాడుగా మరి. పెళ్లితో ముందులేని అలవాట్లు మార్పులు వస్తాయి. ఇక ఇదొకటేనా ఏం మారనిది? మనిషి మీద లక్ష్యముంటే మన్నన అదే వస్తుంది ఖరారుగా అన్నది మాణిక్యాంబ. ఇక ఆమెతో తర్కించవలసిన అవసరం లేదనిపించింది శైలజకి. అంతలో వీధి గుమ్మం దగ్గర వజ్రమ్మ కనిపించగా అటు వెళ్ళింది శైలజ. రండి రండి అంటూ. బంధువులతో హడావిడిగా ఉన్నట్లున్నావ్, నీ టైం వేస్ట్ చేయను కానీ చెప్పండి. మనీ నీలిమలతో ఏమైనా ఘర్షణ పడ్డావా? ఈ అనుకోని ప్రశ్నకి శైలజ నిరత్తరై నీలచూపులు చూడసాగింది. నువ్వు నన్ను గురించి చాలా చెడ్డగా మాట్లాడుతున్నావట. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కొత్త ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నావటగా? నవ్వుతూ ప్రసన్నంగా ఉన్న ఆ ముఖం నుండి వచ్చే మాటల్ని బట్టి మనసుని అంచనా వేయలేక, తనపై ఆరోపించబడిన నిందలకి సమాధానం చెప్పలేక నివ్వెరపాటుతో నిలబడిన శైలజను చూసి నిర్మలంగా మందహాసంతో అన్నది వజ్రమ్మ. నేను నమ్మాననుకోకు. మనుషులని చదవటం నాకు వచ్చు. మనీ నీలిమలు 2 ఏళ్ల పైగానే నాకు తెలుసు. ఇప్పటికీ తేరుకోలేదు శైలజ. ఏదో చెప్పాలని చెప్పలేక ఆమె పెదవులు అదురుతున్నాయి. వజ్రమ్మ సాదరంగా శైలజ భుజంపై చేయి వేస్తూ అన్నది. నిన్ను నేను సంజాయిషి అడగడానికి రాలేదు. కారణం నువ్వు అలా మాట్లాడలేవని నాకు తెలుసు కనుక. కేవలం నిన్ను హెచ్చరించటానికే వచ్చాను. చదువుకున్నంత మాత్రాన అందరికీ సంస్కారం అబ్బదు. తమ అవసరాల పబ్బం గడుపుకునే నిమిత్తం మన దగ్గర విశ్వాసం నటిస్తూ చచ్చినట్టు పడుండే వారంతా మనని ప్రేమించరు. అవసరమైతే మనకు పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వరు. ఇది నేను లోకం కాచి వడబూచి నేర్చుకున్న సత్యం. అటువంటి వాళ్లతో స్నేహం చేసి మనసు పాడు చేసుకోకు. కాలక్షేపానికి కాని స్నేహానికి కాని మంచి పుస్తకాన్ని మించినదేమీ లేదు. చాలా అదృష్టవంతురాల్ని. ఇప్పటికీ నోరు విప్పగలిగింది శైలజ. మీరు నన్ను అపార్థం చేసుకున్నారేమోనని ముందు సిగ్గుపడిపోయాను. పోనీ ఏరి మీ స్నేహితులు? కూర్చోండి, ఇప్పుడే పిలుస్తాను. హైమా ఇట్రా. హైమా వజ్రమ్మలు ఒకరినొకరు చూసుకుంటూనే ఆశ్చర్యం ప్రకటించుకున్నారు. నువ్వా పెద్దమ్మా? ఎవరో అనుకున్నానే. ఎన్నాళ్ళైంది హైమా నిన్ను చూసి? అమ్మా అందరూ కులాసాయేనా? హైమని దగ్గరికి తీసుకుంటూ కన్నులు చెమరిస్తుండగా అన్నది వజ్రమ్మ. ఆ, ఎన్నడూ నిన్ను తలవని రోజు ఉండదు పెద్దమ్మ అమ్మకి. ఏమిటో హైమా, నేను ఎప్పుడు అందర్నీ తలుచుకున్నా సొంత అక్క చెల్లెళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళలేకపోయాను. సూటిపోటి మాటలు వినలేక. పోనీ వీళ్ళు నీ పిల్లలా? ఇంత ముద్దస్తున్నారు? హైమ కన్నీళ్లతో ముఖం తిప్పుకుంది. శైలజ నెమ్మదిగా వివరించింది వజ్రమ్మకి హైమ వివాహ విషయం. ఎంత పని జరిగిందే హైమ. మీ అక్క పోయిందా? నేనే పెంచానే దాన్ని చిన్నప్పుడు. చేతులతో ముఖం కప్పుకొన్నది. శోకంలో మునిగిపోయిన హైమను వజ్రమ్మని ఎలా స్వాంతన పలకవలనో తెలియక విఫలయ్యై చూడసాగింది శైలజ. ఏమే హైమా, ఏమిటా సుధా? రాజకార్యాల నుంచి కాస్త ఇలా ఊడిపడి ఎవళ్ళకేం కావాలో కనుక్కునేదేమైనా ఉందా? పిలపిలలాడే ఉరుములా ప్రవేశించిన మాణిక్యాంబను చూసి ముగ్గురు సంభాళించుకుని చూశారు. ఎవరు? ముఖానికి చెయ్యి అడ్డం పెట్టుకు చూసింది మాణిక్యాంబ వజ్రమ్మ వైపు గుర్తు తెచ్చుకుంటున్నట్టుగా. ఓ, నువ్వు మా కోడలి తల్లికి తోడబుట్టిన తానవి కదూ? లోకంలోని విరసం అంతా కురిపించుతూ వికటంగా అడిగింది. ఏనాడైందో నిన్ను చూసి. అవునులే, మొగన్నొదిలి ఏవేవో లోకాన్ని ఉద్ధరించే పనులు చేస్తున్నావటగా. ఇక నీకు బంధువుల ఇళ్ళకి రాకపోకలు చేయడానికి ముఖమేం చెల్లుతుందిలే. అత్తయ్య, ఆ వాచలతని భరించలేనట్లుగా విలవిలలాడుతూ అన్నది హైమ. పర్వాలేదు హైమా, అంతవరకు మౌనంగా చూస్తున్న వజ్రమ్మ గంభీరంగా అన్నది. ఆవిడలోని అజ్ఞానం అలా మాట్లాడిస్తోంది. అంతే, వెళ్తాను. ఓసారి మా ఇంటికి రా వీలు చూసుకొని. అన్నయ్యను కూడా చూద్దువు గాని. చిలమన్నయ్య ఇక్కడే ఉన్నాడా? వస్తాను ఆనందంగా అంది హైమ. వెళ్లిపోతున్న వజ్రమ్మని చూసి మిటికలు విరుస్తూ అన్నది మాణిక్యాంబ. ఉన్నమాట అంటే ఉలికెక్కువని, పైగా నన్ను అజ్ఞానమంటుందా? దాని నోరు పురుగులు పడా.
మొగుణ్ణి వదిలి దేశం మీద పడింది అనదు మరి. అందర్నీ అంటుంది సిగ్గులేని ముఖానికి నవ్వే సింగారమని. హైమ ముఖంలో బాధ స్పష్టంగా కనిపించింది. నన్నెన్నైనా అనండి, ఎందుకు మా వాళ్ళని అనుకోవడం? ఓయబ్బా, చాలా పౌరుషం వచ్చింది. ఇంతోటి మొగరాయిల్లాంటి పెద్దమ్మని చూసుకొని పద, కాస్త ఆ పెట్టెలవి సర్దు. పెద్దమ్మని చూసుకొని ముఖం చింగి చాటంతా అయ్యింది. మా ఎదుట ఎప్పుడు ఈశ్వరో దేవుడో మన్నట్టుంటావేం? నీ సొమ్మంతా ఎవడో తినేసినట్టు. నిర్జీవ ప్రతిమని ఎవరో నడిపించుకు వెళ్ళినట్లుగా కదిలి వెళ్ళింది హైమ. పరాయి ఇంట్లోనే ఇంతగా కోడల్ని సాధించే ఈ ముసల్ది ఇక స్వంత ఇంట్లో ఎంతగా కోసుకు తింటుందో. ఎలా భరిస్తోంది హైమ ఇవన్నీ? శైలజ మనస్తాపంతో అలాగే నిలబడిపోయింది. చాలాసేపటికి లోనికి వెళ్తున్న ఆమెకి పక్క గది గుమ్మం వద్ద నుండి మాటలు వినిపించాయి అప్రయత్నంగా. చూడు బావా, ఎన్నాళ్ళకో కలిసిన పెద్దమ్మని అలాగేనా మర్యాద చేయడం? నీవేమో అసలు మాటే ఆడకపోతివి ప్రాధేయపూర్వకంగా అంటోంది హైమ. పోనిద్దు, అమ్మ స్వభావమే అంతా. ఆవిడని కాదని నేను మాట్లాడితే కోపం వస్తుంది. ఛీ, అప్రయోజకుడా అని అసహించుకోకుండా ఉండలేకపోయింది శైలజ. షికారు బయలుదేరిన కొడుకు మనవల వెంట అందరికంటే ముందే బయలుదేరింది మాణిక్యాంబ. నువ్వు నడవగలవా అమ్మా అన్నాడు తల్లి భక్తుడు. అయ్యో, నడవలేకేంరా, కొత్త చోటు, అందున కలియుగ వైకుంఠమైన తిరుపతి పరిసరాలు. ప్రతి అణువులోనూ దేవుడే ఉంటాడు. నా జన్మ తరించిపోయింది. తగిలేసినట్లే ఉంది నీ తరింపు. శైలజ గొనుక్కుంది. శైలు ఒక్కతే వంట చేయలేదు. పాపం, నేను కాస్త సాయం చేస్తాను, మీరు వెళ్ళిరండి అన్నది హైమ. భర్త సరేనన్నాడు. అయ్యో కాదు మరి, మేం పోయాక బాగా చాడీలు చెప్పుకోవచ్చు. మేమడ్డంగా ఉన్నాం రుసరుసలాడుతూ సాగిపోయింది ముసలామె. పోతూ పోతూ గుమ్మం దగ్గర ఆగి వెనక్కి చూసింది. పెద్దమ్మ ఇంటికి గాని వెళ్తావేమో, వీల్లేదు తెలిసిందా? సంసార పక్షం వాళ్ళు అలాంటి చుట్టరికాలు స్నేహాలు పనికిరావు ఆజ్ఞాపించి శైలజ వైపు కూడా ఓ కాకి చూపి విసిరి వెళ్లిపోయింది. హైమ రాదనే సంగతి ముందే తెలిసి ఉంటే తాను కాపలాగా ఉండిపోయేదే. ఇప్పుడు ఉంటే బాగుండదు మరి. అంచేత అయిష్టంగానే సాగిపోయింది. దీనికి రాలేదేం? నిండా 30 లేని మీ అక్కని ఎత్తుకుపోయింది కసిగా అన్నది శైలజ. అయినా మీ ఆయన మరీ అంత ముద్దులా మాట్లాడరేమిటి? నీ కోపం వచ్చినా సరే నాకు అసహ్యంగా ఉంది సుమా. శైలు, చదువుకున్నామన్న గర్వంలో ఒక వయసులో ఏమీ నమ్మకాలు ఉండవు, కానీ కొద్ది పురుషుడనే మాట నిజమేనేమో. ఛీ, కొంచెమైనా నోరు నాలుక ఉపయోగించుకోవాలి హైమ. ఫలితం నేను నీచంగా మాట్లాడవలసి రావడమే కదా. పోనీ జీవితమంతను త్యాగం చేశాను, ఇక మాటలు దేనికిలే. కనీసం నీ త్యాగానికైనా మన్నన దక్కడం లేదు. కనీసం ఫలితమైనా దక్కుతుందంటావా? అదే నా బెంగ శైలు. పిల్లలు దిక్కులేని వాళ్ళు, గాలికి ఎగిరిపోయే వాళ్ళు కాకూడదని నేను వాళ్ళకి తల్లినయ్యాను. కానీ నిత్యం వాళ్ళకి భయభక్తులు లేకుండా వెనకేసుకొస్తుంది. చనిపోయిన అక్కని అనుక్షణం గుర్తుకు తెచ్చి గుండెలు పగిలేటట్టు చేస్తుంది. పిల్లల మధ్యన క్రమశిక్షణ లేకుండా చెడిపోతున్నారు. నా మాట వాళ్ళకి లెక్కే లేదు. పెంకగా తయారవుతున్నారు. ఎటు త్యాగం చేశావు? ఆ ఫలితం దక్కాలని లేదు నీకు? నా మీద ఒట్టేసి చెప్పు. అంతా అపనమ్మకమా శైలు నా మీద నీకు? వాళ్లపై ప్రేమ నాకు తరగకుండా ఉండాలని నాకు పిల్లలు కలగకుండా చేసుకున్నాను శైలు. బోరుమంది హైమ. హైమ, శైలజ హైమని ఓడిలోకి తీసుకుంది. నువ్విలాగే ఏడుస్తున్నావు. గిరిజ అలా అన్యాయమైపోయింది. ఓ విధంగా గిరిజే నాకంటే అదృష్టవంతురాలు శైలు. హైమ, నువ్వు రాక్షసి కూరల్లో పడి గిరిజల అన్యాయమైపోకూడదు. నా మీద ప్రతిజ్ఞ చేసి చెప్పు. ఏమిటి? గిరిజల ఎప్పుడు అధైర్యపడి గొంతు వణికింది. మాటలు పూరింపలేకపోయింది. ఇద్దరి నేత్రాలు అశ్రుసిక్తమైనాయి. శైలు, నా పెళ్లినాడే హైమ మరణించి హైమ అక్కగా జన్మించింది. ఇక మళ్ళీ చావులేదు అన్నది కళ్ళు తుడుచుకుంటూ. ఈ డొంక తిరుగుడు మాటలు నాకొద్దే హైమ. మీ అందరినీ చూస్తుంటే నాకు జీవితం అంటేనే చచ్చేంత భయంగా ఉంది. భయం వద్దు. అందరి అదృష్టాలు ఒకేలా ఉండవు శైలు. నా బ్రతకంతా ఇంతే, శ్లేష్మంలో పడ్డ ఈగలాగా. నువ్వు ధైర్యశాలివి. నీ జీవితం బాగుంటుంది. ధైర్యం తెచ్చుకుంటే వస్తుందే ముద్దు. నిజంగా ఆ పిల్లలు బాగుపడాలని నువ్వు పెళ్లి చేసుకున్న దానవైతే ముసల్దాన్ని నోరు మూయించి గృహిణిగా నీ స్థానం బలపరుచుకో. ఏ దైవాన్నైతే నువ్వు దర్శించుకోవాలని వచ్చావో ఆ శ్రీనివాసుని ఆనగా ఇప్పుడే నిర్ణయం తీసుకో. ఈ మూగితనం కట్టిపెట్టు. ఆ పిల్లల కోసమే బంగారు జీవితాన్ని ధారపోసిందానివి. ఆ పిల్లల్ని ఉత్తమంగా తీర్చిదిద్ది మీ అక్క ఆత్మకి శాంతి కలిగించటానికి నీ సౌమ్యతని కూడా కొంత త్యాగం చేసి నాలుక ఉన్నదని నిరూపించుకో. 5 నిమిషాల పాటు ఆలోచిస్తూ ఉండిపోయిన హైమ హఠాత్తుగా తలెత్తింది. నిజం శైలు, నీ సలహాకి కృతజ్ఞురాల్ని. నువ్వు నిజమైన స్నేహితురాలివి.
కేవలం మాటలు చాలవు. నీ ధైర్యానికి నిదర్శనంగా మనమిప్పుడు వజ్రమ్మ గారింటికి వెళ్ళాలి. తిరిగి వచ్చాక ముసల్దాన్ నోటికి సీలు వేయాలి. ఏమైనా వాగితే. సరే పద. హాయ్, ఒక్క నిమిషంలో ఎంత ధైర్యం వచ్చిందే చిట్టి తల్లి. దారిలో చెప్పింది హైమ. అన్నట్టు శేషాద్రి మీద గిరిజ తల్లిదండ్రులు కోర్టులో కేసు పెట్టారు తెలుసా? ఎందుకు? వేరే పెళ్లి చేసుకున్నాడుగా. వాళ్ళు గిరిజకి ఇచ్చిన నగలు, పైకం, సామాను అంతా ఇచ్చివేయమని. నాకు చాలా ఆనందంగా ఉంది. వాడి పొగరు అణుగుతుంది. చలపతన్నయ్య అని నాకు తెలియదు. శేషాద్రి ఉత్తరంలో వ్రాసిన వ్యక్తి అంత మంచి అన్నయ్యని గురించి ఎంత నీచంగా వ్రాశాడు. చలపతి పేరు వింటూనే శైలజ బుగ్గల్లో అరుణిమ నిండుకుంది. హైమ గ్రహించింది. శైలు, నిజం చెప్పు. అన్నయ్యకు నీకు చాలా స్నేహమా? శైలజ మెల్లగా అన్నది. స్నేహమే కాని ఒకరి సంగతులు ఒకరికి తెలియవు. నిర్మలంగా మాట్లాడుకుంటాం కలిస్తే. అంతేకాని శేషాద్రి ఊహించినటువంటి విషయమేమీ లేదు. ఆ మాత్రం నాకు తెలియదా శైలు? కాని నీకు కోపం రాకుంటే ఒక్క మాట. పెద్దమ్మ, చలమన్నయ్య కోట్లలో ఒకలుగా గుణింపవలసిన ఉత్తములు. దురదృష్టవశాత్తు మన సంఘంలోళ్లలో వాళ్ళ ఔన్నత్యం వికృత రూపం పొందింది. నీకు ఇష్టమైతే పెద్దమ్మతో నేను మాట్లాడతాను. హైమ, లోకాన్ని చూస్తుంటే నాకు అనిపిస్తుంది వివాహ బంధనంలో మనుషుల నైతిక విలువలు నశించిపోయి కేవలం విచారమే మిగులుతుందని. ఈ బంధనం లేని జీవితమే సుఖమేమో దేశసేవ చేయటానికి. లేదు శైలు, ఆ భయాలు సామాన్యుల విషయంలో. ఉన్నతుల ఔన్నత్యం పెరుగుతుంది. కలిసి వేసే సహజీవనపు అడుగుల్లో ఒక్కతవు ఉంటున్నావు. తోడుగా నీడగా మనసును పంచుకునే తమ్ముడు కావాలనిపించిన క్షణాలే లేవా? నా దగ్గర సిగ్గా శైలు నీకు? చలపతి నా అన్న అవుతాడని పొగడను. నువ్వే చూసావు కొన్నాళ్లుగా. ఉత్తముడని నీకు అనిపించలేదా? అనిపించింది. మరి పెద్దమ్మ విషయము? భర్త వదలడం ఆమె నేరం కాదు. నేనంత నీచురాల్నా హైమ? అంత అల్పంగా ఆలోచించటానికి? నేనెరిగిన ఒకే ఒక్క సంస్కారం గల ప్రౌఢ స్త్రీ ఆమె. శైలు, నీ ఆదర్శాలకు తగిన యువకుడు చలపతి. డబ్బు ఆశ లేదు, అతడికే బోలెడుంది. సక్కుబాయి అత్తలా వేధించే అత్త కాదు. నీ జీవితానికి మరింత మెరుగులు దిద్దగల విశాల హృదయిని అతడి తల్లి. ఈ దొరికిన అవకాశం జార విడుచుకోకు. ఆలోచించి సరైన అడుగు వెయ్యి. థ్యాంక్స్. అలాగంటే కాదు. రేపు మేము కొండ మీదికి వెళ్ళి 3 రోజుల తర్వాత వస్తాం. వచ్చే నాటికి నీ సమాధానం నాకు సిద్ధంగా ఉండాలి. అంతలో నవ్వేస్తూ, నువ్వు ఈ మాత్రం మారడం నాకు ఆశ్చర్యంగానే ఉంది. శిలలాంటి మనసు ఇప్పట్లో కరగగలదని అనుకోలేదు అన్నది. శైలజ గంభీరంగా మారిపోయింది. లోకాన్ని బాగా చూశాక నా అభిప్రాయాలు కొన్ని మారాయి హైమ. స్త్రీలు కోమల హృదయులు, సుకుమార స్వభావులు అనే అంటారు. కాని నేను గ్రహించిందేమంటే స్త్రీ కోమల శరీరిని, సుకుమారమైన బాహ్య రూపం మాత్రమే కలది. కాని ఈ సుకుమార శరీరంలో శతఘ్ని లాంటి మనసుని, బండరాయి అయిన హృదయాన్ని అమర్చాడు అంతర్యామి. మా అమ్మ, మా చెల్లెలు, నీ అత్త, గిరిజ అత్త, గిరిజ సవతి వీళ్ళందర్నీ చూశాక ఇలా అనిపించింది నాకు. అతి మోటుగా కనిపించే పురుష జాతిని నిష్కారణంగా నిందించుతారు. కాని చూడగా స్త్రీపై సాటి స్త్రీకి లేని ఆదరణ, సానుభూతి పురుషునికి ఉంటుంది. ఒక స్త్రీని ఎవడో బుద్ధి లేనివాడు అనుమానించినా ఆదుకొని రక్షించడానికి వచ్చేవాడు మరో పురుషుడే కదా. ఇవాల్టి పేపర్ చూడు. ఒక నిరుద్యోగి యువకుడు దక్షిణాది నుండి ఉత్తరాదికి పనగట్టుకు వెళ్లి అక్కడ తన కిడ్నీ దానం చేసి 6 బిడ్డల తల్లిని బ్రతికించాడు. ధనం తీసుకోలేదు. అతడికి స్త్రీ జాతి అంతా నీరాజనాలర్పించవద్దు. మగవాడు కఠినుడు, నిర్దయుడు అని అనగలమా? ఇలాంటి పురుషుని హృదయమంతా వెన్నవలె మృదువు. అబ్బా, చాలా లోతుగా ఆలోచిస్తావు శైలు నువ్వు. హైమ, వివాహాలలో ఆరళ్ళు పేచీలు పెట్టేది, కయ్యాలు లేవదీసేది ఆడవాళ్లే. అవును, అలనాటి రాణి లక్ష్మీబాయి, పండిత రామాబాయి, వీరనారీలు చెన్నమ్మ, పద్మిని, వీరమాత జిజియా వీరి అంశలు ఏమయ్యాయి? ఆనాటికానాడు సంస్కృతి పెరగవలసింది పోయి ఎందుకిలా తరిగింది స్త్రీ విషయంలో? ఇటీవలి చరిత్రలోనూ ఉన్నారు సరోజిని, కస్తూరిబా, నేటి ఇందిరాజీ. అవును, కాని సగటు స్త్రీ మనసు స్థాయి ఎందుకిలా కుంచుకుపోతున్నాయి? అసూయ ద్వేషాల పరిధిని మించి ఆమె బయటికి చూడడం లేదు. ఎందుకని? ఉంటూనే ఉన్నారు వజ్రమ్మ వంటివారు. అయితే గుర్తింపే తక్కువ. శైలు, ఒక్క మాట విను. చిన్నప్పుడు మగపిల్లలతో సమానంగా ఆటలాడేవాళ్లం. అభం శుభం తెలియని పసిమనసులు. అయ్యో, ఆడదానివి కాదటే, మగాడిలా చెట్లెక్కడం, గాలిపటాలు అనే అదలింపులు వినవచ్చేవి. వాడికేం మగబిడ్డ, మగ మహారాజు అనే శ్లాఘ వచనాలు వినవచ్చేవి ముసలాళ్ల నుండి. అవునా?
అవును, ఈ ఒక పరిధిలో తాము ఇరుక్కుపోయి తర్వాతి తరాలను కూడా ఇరుక్కుపోబెట్టడమే స్త్రీలో అధిక సంఖ్యాకులు గొప్ప లక్షణంగా భావిస్తారు. ఈ అజ్ఞానంలో ఒకే మూసలో పోసిన శిల్పాలలా తయారవుతున్నారు వారి వారి పిల్లలు. ఇక మగవారిని ప్రత్యేకంగా నిందించాల్సిన అవసరమేముంది? పైగా సిగ్గుచేటు కూడా. ప్రతి పురుషుడు కూడా ఒక స్త్రీకి బిడ్డే కదా. శిల్పి మలచిన శిల్పంలాగా తల్లి పెంచినట్లే తనయుడు తయారవుతాడు. అతడిని విశాల హృదయునిగా తయారు చేయడము లేదా అహంభావిగా నిర్దయునిగా తయారు చేయడము తల్లి చేసే పనే. తల్లి ఇచ్చిన శిక్షనే లేదా తల్లి ప్రవర్తన యొక్క ప్రభావమే. అంగీకరిస్తాను హైమా. ఒక తీరుగా ఏర్పడిన శిల్పాన్ని మార్చి మరో రూపం ఇవ్వాలంటే సాధ్యం కాదు, పగిలి ముక్కలైపోతుంది. నేను గిరిజ మామ భర్తలని మార్చలేకపోయిన కారణం అదే. కానీ చలపతి విషయంలో నీకు బాధపడవలసిన అవసరమే రాదని నా ఉద్దేశం. ఉత్తమ శిల్పి చేతిలో తీర్చిదిద్దబడిన ఉన్నత శిల్పం అతడు. మీ ఇరువురు బిడ్డలు ఆణిముత్యాల్లా ప్రకాశిస్తారని నా నమ్మకం. ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లు పీకి పందిరి వేస్తున్నారు పిల్లలు. మాణిక్యాంబ విసుక్కుని అరుస్తోంది. అంతలో కోడల్ని చూస్తూ భద్రకాళిలా లేచింది. అయ్యో అయ్యో, నీ షికార్లు తగలడా? మగాడు బిడ్డల్ని మరిచి పెళ్లి పెటాకులు లేని దానితో సరిగా ఊరేగుతున్నావా? నీ పెద్దమ్మ ఇంటికేనా వెళ్ళావ్? హైమకి సైగ చేసి వెళ్లిపోయింది లోనికి. ముందుగా హైమ అల్లరి చేస్తున్న పిల్లల్ని ఒక్కోటి అంటించి తిన్నగా కూర్చోబెట్టింది. హైమ కుట్టగలదని ఈ క్షణంలోనే కొత్తగా తెలుసుకున్న పిల్లలు కిక్కిరిమనకుండా కూర్చున్నారు హడలిపోయి. అయ్యో అయ్యో, పిల్లల్ని కొడుతున్నావటే? ఇంకా ఏదో అరవబోయిన మాణిక్యాంబని ఒక్క కసురు కసిరింది హైమ. పిల్లల్ని ఎలా పెంచుకోవాలో నాకు తెలుసు. అట్టే హైరాణ పడకు. కృష్ణారామ అంటూ కూర్చో ఓ చోట. ఇది హైమేనా అన్నట్లున్నాయి నిర్ఘాంతపడి నిలబడిన ముసలామె చూపులు. హైమ పిడుగుపడ్డట్లే అదిలించాడు భర్త. ఏం కావాలి బావా? సౌమ్యంగా అడిగింది. ఏమిటి నీ ధోరణి అమ్మతో? ఓ, కళ్ళు తిప్పింది హైమ. నీకు మాట్లాడడం కూడా వచ్చన్నమాట. మరి మీ అమ్మ నీ భార్యతో ఎలా మాట్లాడాలో ఎప్పుడూ నేర్పలేదేం? హైమా, బావా అంతకంటే గట్టిగా సంబోధించింది. ఒక్క మాట విను. పెళ్లి పిల్లల కోసం చేసుకున్నాను. వాళ్ళని చక్కగా పెంచే అవకాశం ఉండాలంటే అత్తయ్య నోరు తగ్గాలి. మాటిమాటికి నా మీద అధికారం పనికిరాదు. లేదా నీ ఇష్టం. నేనిక్కడే దేవుడి ముందు తలబద్దలు కొట్టుకొని చేస్తాను. నీవు మూడో పెళ్లి చేసుకో. మీ అమ్మ అధికారం కింద కుక్కలా పడి ఉండేదాన్ని వెతికి. నా నిర్ణయం ఇదే. చాలా రోజులు ఓపిక పట్టాను. ఇక నా వల్ల కాదు అని పిల్లల వైపు తిరిగి, ఒరేయ్, అల్లరి చేస్తే చీరేస్తాను జాగ్రత్త అని మరోసారి హెచ్చరించి శైలజ ఉన్న వంటింటి వైపు వెళ్లిపోయింది. ఊరుకో అమ్మా, దానికేదో మతి బాగున్నట్టు లేదివాళ. అయినా నువ్వు అడుగడుగునా వేధిస్తావు అని కొడుకు అంటున్న దానికి మాణిక్యమ్మ మరింత నిర్ఘాంతపడి, ఓరి, ఈనాటికి నువ్వు నన్నే అంటావురా? మీ ఇష్టం, మీ కాపురం, నాకే. ఇక నేను నోరెత్తితే ఒట్టు అనడం స్పష్టంగా విన్న శైలజ హైమలు ఒకరినొకరు గర్వంగా తృప్తిగా చూసుకున్నారు. ఒంటరిగా కూర్చున్న శైలజకి నిన్నటి హైమ సంభాషణే గుర్తుకు వస్తుంది. చలపతి ఆనాటి సంఘటన తర్వాత అతడిపై గౌరవం మనసులో ఇనుమడించి తిష్ట వేసుకుని కూర్చుంది. అనిర్దిష్టమైన భావాల కవ్వింపు ఎదను కదిలిచివేస్తోంది. సమీరుని గిలిగింతలతో ప్రకృతి పరవశిస్తున్న ఆ సుందర సంధ్యలో ఒంటరిగా ఆలోచిస్తూ ఓ చెట్టు కింద కూర్చున్న శైలజ చలపతి ఆ దారిన వస్తుండటం గమనించింది. కాని సిగ్గుతో తలమునకలవుతున్న ఆమె అతడి వైపు చూడలేకపోయింది. తన మానసిక స్థితిని గమనించినట్టుగా అతడు ముఖం పైకెత్తకుండా నేలవైపు చూస్తూనే అన్నాడు. ఒంటరిగా కూర్చున్నారు. హైమ ఏది? వాళ్ళు ఆలయానికి వెళ్లారు, తిరుపతి అంటూ గోళ్లు గిల్లుకోసాగింది. అతడు మరలా ఏమీ అడగకపోవడంతో తానే తలెత్తి చూసింది. చలపతి అలాగే నేల చూపులు చూస్తున్నాడు. నిన్న మీరు ఊళ్ళో లేరా? హైమ చాలా అనుకుంది మిమ్మల్ని చూడాలని. ఉన్నాననుకోండి, ఏవో పనులు. అతడు చెప్పేది అబద్ధమని తనకి తెలుసు. తను ఎదుటకు వచ్చి తనను లజ్జితురాల్ని చేయడం అతడి అభీష్టం కాదు. ఆనాటి సంఘటన తర్వాత మరలా తనకి ముఖం చూపలేదు. ఇంతటి సంస్కారవంతుడు, ఇటువంటి ఉత్తముడే నీకు కావాలి శైలు. మనసు మరీ మరీ చెబుతున్నట్టే అనిపించింది. కూర్చోండి అన్నది తానే అతన్ని. ఆ మాటలకే చూస్తున్నట్టుగా చలపతి కూర్చున్నాడు. కొద్ది దూరంలో పక్కనున్న చెట్టు చేమల్ని చూస్తూ అడిగాడు. మీరు వెళ్ళలేదేం వాళ్ళతో? ఎందుకు? ఉన్న శాంతి కూడా కోల్పోవటానికా? ఈసారి అతడి చూపులు ఇటు తిరిగాయి ఆశ్చర్యంగా. అంటే అని అడిగాడు. నీక్యాంబ విషయం క్లుప్తంగా చెప్తూ అన్నది శైలజ. ఇటువంటి పాపిష్టి వాళ్ళని దేవుడు ఎందుకు రాణిస్తాడో కొండ మీదికి?
ఒక్క గడియ కాలమైన ఇతరులని చెండుకు తినడం మాని తన ప్రసాదం తింటూ పడి ఉంటారనేమో. కిలకిలా నవ్వేసింది శైల. ఇద్దరికి ఇక మాట్లాడటానికి విషయం దొరక్క పరిస్థితి గంభీరంగా మారింది. చలపతి గారు, హఠాత్తుగా ప్రారంభించింది శైలజ. నన్ను 2 పాముల నుంచి మీరు కాపాడారు అన్నది. 2 ఎక్కడా? ఒకటేగా. ఒకటి అసలు పాము, మరొకటి మనిషి రూపంలో ఉన్న కొండ చిలువ. అటువంటివి మర్చిపోండి. ఎందుకు ఎప్పుడు మనసును పెట్టుకుని ఆలోచిస్తారు? మందలింపుగా అన్నాడు. ఎలా మరవను? మీరు రాకుంటే ఏమయ్యేదాన్నో? అతడు మాట్లాడలేదు. ఎంతగా మేము సఫలము అని అనుకున్నా మీ ఆధిక్యత గుర్తించాల్సిన క్షణాలు కొన్ని ఉంటుంటాయి. ఈసారి అతడు మాట్లాడలేదు. చాలాసేపు మౌనం రాజ్యమేలింది. మీతో ఒకటి చెప్తే ఎలా స్వీకరిస్తారో మరి అన్నది మీమాంసలో పడ్డట్టుగా. చెప్పండి. మీ గుణం తెలియక ఒకనాడు మిమ్మల్ని తూలనాడాను, పరుష పదాలతో నొప్పించాను. ప్లీజ్, అది ఇద్దరం ఏనాడో మర్చిపోయాంగా. లేదు, మీరు మర్చిపోలేదు. అందుకే నాకు అలా దూరంగా ఉండిపోతున్నారు. శైలజ, ఏమిటి? అర్థం కానట్టు అడిగాడు. నాకు తగిన వ్యక్తి, జీవితాంతం తోడు నీడ మీరు అని నిర్ణయించుకున్నాను. మీ ఉద్దేశం ఏమిటి? ఆమె కంఠం వణికింది. అతడు గడ్డి తుంపుతూ కూర్చున్నాడు. మీకిష్టం లేదా? అడిగింది. మీరు తొందరపడి ఏదో ఆవేశంలో నిర్ణయించుకున్నారేమో. ఎందుకని? నా ఉద్దేశంలో నేను చాలా సామాన్యుణ్ణి. మీకున్నంత చదువు కూడా లేదు నాకు. అవన్నీ నాకు ప్రధానం కాదు. మనిషిని మాన్యునిగా నిలబెట్టగల మహత్తర గుణాలు మీలో ఉన్నాయి. స్త్రీని గౌరవించగల మంచి గుణమే నాకు కావాలి. పాము వచ్చిన నాడు మీ స్థానంలో మరెవరున్నా నేనిలా మిగిలేదాన్ని కాదేమో అంటున్న ఆమె ముఖం కందిపోయింది. మిమ్మల్ని పొగడటం లేదు, కానీ పవిత్రమైన ఉన్నతమైన మీ మనసుని, సంస్కారాన్ని ఆనాడే తెలుసుకున్నాను. భావావేశంలో ఆమె కనులు జలపూరితమయ్యాయి. శైలజ, మెల్లగా అన్నాడు. మీరు తెలుసుకున్నది నిజమే. పరాయి ధనాన్ని కన్నెత్తి కూడా చూడడు చలపతి. కానీ మీరు ఇంకా తెలుసుకోవలసింది నా పుట్టుక, నా కుటుంబ చరిత్ర. అవి నాకు అవసరం లేదు. అందరూ ముందు అలాగే అంటారు, కానీ ఎప్పుడో హఠాత్తుగా తెలిస్తే తట్టుకోలేరు. అది వరలో నాకు వివాహం కుదిరింది. ఆఖరు రోజున ఆమెకు మా కుటుంబం గురించి తెలిసి ఆ వివాహం రద్దయింది. అందుకే మీరు ముందుగా తెలుసుకోండి. అదెవతో ఫూల్. నాకు వ్యక్తులు ముఖ్యం. చెట్టు పేరు చెప్పి పుచ్చుకాయలు తినలేం. ఇంతకాలం ఇలా ఒంటరిగా ఉన్న నా గురించి మీకు అనుమానాలుండవచ్చునే మరి. లేదు శైలు, నా సంస్కారం అంత తక్కువది కాదు. ఈ శైలజ కూడా అంతే అనుకోండి. ఆ రోజు రాత్రి నేను బాధపడుతుంటే మీరు వెళ్ళిపోయి భోజనంతో తిరుపాయమ్మను పంపారు. అప్పుడే నా మనసు మీతో ముడిపడింది. నేను చేసుకుంటే మిమ్మల్నే చేసుకుంటాను, లేదా ఇలాగే ఉండిపోతాను. మీకిష్టం లేకుంటే బలవంతం లేదు. తలవాల్చి మాట్లాడుతున్న శైలజ అతడి భావాలు పరీక్షించటానికి తలెత్తింది. ఆనందంతో తలమునకలయింది. చలపతి వదనంలో ఎన్నడూ చూడని విశేషభావం అతిరమ్యంగా కదలాడుతుంది. అతడి బాహుద్వయం ఆమెని ఆహ్వానించుతూ ముందుకు సాగింది. నువ్వు మొన్న సాయంత్రం నిర్ణయించుకున్నావు, కానీ నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే నిన్ను నా దానని చేసుకోవాలనుకున్నాను శైలు. ఎంత అదృష్టం నాది. అతడి విశాల వక్షస్థలంపై ఆనిన తన చెవిలో వినవస్తున్న మాటలు మధురంగా వినిపించాయి. పెద్దమ్మగారు మీతో మాట్లాడాలట, ఇక్కడికి రమ్మంటారా? అడగమన్నారు. పర్వతాలు తెచ్చిన వార్త శైలజని కలవరపరిచింది. చలపతి తల్లితో సంప్రదించి ఉంటాడు. ఆమె అంగీకరిస్తుందా? అంగీకరిస్తే కబురు దేనికి? బహుశా మందలిస్తుంది. త్వరపాటు పనికిరాదని హెచ్చరిస్తుంది, లేదా ఉద్యోగం నుంచి తీసేస్తుంది. కానీ దేనికైనా సిద్ధమవ్వాల్సిందే కదా. నేనే వస్తున్నానని చెప్పు. ఇంటి దగ్గరే ఉన్నారా అమ్మగారు? ఒక్కరే ఉన్నారు. పద. పేపర్స్ చూస్తున్న వజ్రమ్మ, రా శైలజ అన్నది ఆదరణగా. అయినా శైలజ గుండెదడ తగ్గలేదు. చుట్టూ చూసింది. ఎవరూ లేరు. నెమ్మదిగా ఓ కుర్చీలో కూర్చున్నది, తలవాల్చుకుని. 2 నిమిషాలు మౌనంతో గడిచాయి. హఠాత్తుగా అన్నది వజ్రమ్మ. చలపతి నాకు ఒక విశేషం వినిపించాడు, నిజమేనా? మరింత వాలిపోతున్న తలని బలవంతంగా లేవనెత్తింది శైలజ. నిజమే అన్నది మంద్రస్వరాన. తననే పరీక్షగా చూస్తున్న వజ్రమ్మ చూపులను ఎదుర్కోలేక కనులు వాలుస్తూ, శైలు, బాగా ఆలోచించే నిర్ణయించుకున్నావా? శైలజ సమాధానమియ్యకుండా అలాగే చూస్తుంది. చలపతి ఇంటర్మీడియట్ చదువుతూ మానేశాడు. చెప్పారు. చలపతి తండ్రితో మాకెటువంటి సంబంధమూ లేదు. చలపతి చిన్నతనంలోనే తెగతెంపులయ్యింది. ఆ విషయమై ఎవరు హేళనగా మాట్లాడినా చలం భరించడు. చంపినంత పని చేస్తాడు. ఆ తీక్షణ స్వభావం వల్లనే అతడు చదువుకి స్వస్తి చెప్పాడు.
హేళనగా మాట్లాడిన లెక్చరర్ని తన్ని. ఈ వివరాలు ఎందుకు చెబుతున్నానంటే గతం యొక్క ప్రభావం భవిష్యత్తుపై ముద్ర వేయరాదని. లోగడ ఒక సంబంధం కుదిరింది. పిల్ల చదువుకున్నదే, కానీ ఆమెకి నా చరిత్ర అవమానకరంగా కనపడింది. వివాహానంతరం చలపతి నాతో సంబంధం పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలని, ఆస్తి అంతా వివాహానికి పూర్వమే చలపతి పేర వ్రాయాలని కోరింది. నేను తటస్థంగా ఉండిపోయాను. ఎందుకంటే జీవితం చలంది, నేనెందుకు కలుగజేసుకోవాలి? కానీ చలం ఇష్టపడలేదు. తన గతాన్ని అవమానకరంగా భావించేవాళ్లు తనను గౌరవించలేరని నమ్మాడు. ఆవేశంతో సిగ్గును విస్మరించింది శైలజ. అవును, అటువంటి సంకుచిత స్వభావినితో జీవితం నరకమే అవుతుంది. చదువుకున్న స్త్రీ కూడా సాటి స్త్రీ విషయం అర్థం చేసుకోలేక సానుభూతి లేకుండా ప్రవర్తించిందంటే ఆమె స్త్రీ కాదు, శిల. విషాదంగా నవ్వింది వజ్రమ్మ. అవును, అటువంటి శిలలే ఈనాడు అధిక సంఖ్యలో ఎదురవుతున్నాయి. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంలో దొర్లిపోయాయి. మరి నా గురించిన వివరాలు కూడా మీరు తెలుసుకోండి. అవసరం లేదు శైలు. నిన్ను, నీ నడవడిని ఇన్నాళ్ళుగా నేను చూసి ఉన్నాను. కొన్ని విశేషాలు చలం వినిపించాడు. నా నోటి మీదగా కూడా వినండి. నా వెనక చిల్లిగవ్వ ధనం లేదు. కట్న కానుకలు మూఢాచారాలతో ముడి ఉన్న పెళ్లిళ్ళు ఇష్టం లేక ఇంతకాలం అవివాహితగా ఉండిపోయాను. జీవితం కోసమే. ఇందు ఇతరుల ప్రమేయాలు, ఆర్భాటాలు, బేరసారాలు నాకిష్టం ఉండవు. స్త్రీకి పురుషుడు, పురుషునికి స్త్రీ సరి సమానంగానే అవసరం. తృప్తిగా నిట్టూర్చింది వజ్రమ్మ. సరిగ్గా నాలా ఆలోచించే స్త్రీ నాకు ఈనాటికి తటస్థపడింది. మరి మీ అమ్మ వాళ్ళకి ఉత్తరం రాయమంటావా? మీ ఇష్టం. అంటే సంస్కారం లేని పెద్దవాళ్ల ప్రమేయంతోనే పేచీలు, అసంతృప్తి ప్రారంభమవుతాయి. మనసారా ఆశీర్వదించిన ఆశీర్వచనం ఎంత దూరానికైనా ఎగిరి అందుతుంది. నిజమే, కానీ వారేమీ బాధపడరా? వజ్రమ్మ ప్రశ్నకి సమాధానం ఇయ్యటానికి క్షణం తటపటాయించిన ఆఖరికి నిర్దిష్టంగానే చెప్పింది శైలజ. వాళ్ళు బాధపడరు, ఇతరులని బాధ పెడతారు వాళ్ళ మాటలతో. నిన్న హైమ అత్తగారిలా. అవును, నా ఉద్దేశము అదే. అయినా నీ ఇష్టమేమిటో అలా జరగాలి కదా అని అడిగాను. నా ఉద్దేశం ఒక్కటే, నన్ను గౌరవించగల వ్యక్తితో నా వివాహం జరగడం. నాకు దైవంలో నమ్మకం ఉంది. దైవ సాన్నిధ్యంలో మేమిద్దరం ఒకటి అనుకున్న నిర్ణయానికి పవిత్ర సాక్ష్యం మంగళసూత్రమే అయితే అది ధరించడం నాకు అంగీకారమే. వారికి సర్వమైన మీరు ఉన్నారు. నా తరపున హైమ ఉంటుంది. చాలు. ఇంతకు మించి ఏ తతంగము నాకిష్టం లేదు. కన్యాదానం, వరుని కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోవడం అనేవి నాకు చాలా హేయంగా కనిపిస్తాయి. అసలు అక్కడే ఆ అర్థం లేని తతంగంతోనే ఆడదాని అల్పత్వం, పురుషుని అహంకారం జన్మనంది బలపడుతున్నాయని నా నమ్మకం. వజ్రమ్మ మాట్లాడకపోయినా ఆమె కళ్ళలోనే ప్రశంస కురిసింది. సరే, ఎల్లుండే మనం ఆలయానికి వెళ్దాం తృప్తిగా అన్నది వజ్రమ్మ. నేను ఎటువంటి కోడలు కావాలని కోరుకున్నానో సరిగా అటువంటి యువతే నాకు లభించడం నా అదృష్టం. చలానికి చక్కటి భాగస్వామివి మాత్రమే కాదు, నాకొక మంచి ఆత్మీయురాలివి కూడా శైలు. జరుగుతున్నదంతా కళా నిజమా? నా జీవితంలో ఇటువంటి మలుపు సంభవించుతుందని అనుకున్నానా అసలు? ఆలోచించుతూ ఒంటరిగా కూర్చున్న శైలజ చలపతి రావడం గమనించలేదు. ఏమిటో కమ్మని కలలకి పర్మిషన్ దొరికిందా? శైలజ నవ్వి ఊరుకుంది. ఇదివరకులా అతనితో మాట్లాడలేకపోతోంది. అరే, పెళ్ళి ఎల్లుండి, ఈరోజు కాదు. ఆ రోజు సిగ్గుపడదు గానీలే. చాలండి, నాకెందుకు సిగ్గు? అది అలా ఉండాలి. ఇంతకు అమ్మ ఏం మాట్లాడింది చెప్పనా? అత్త కోడళ్ళం కలిసి మగజాతి అహంకారం అనచాలని ఏ విధంగానో కూడా సెలవిస్తారా? కన్యాదానం కాక వరదానం చేసి కన్య కాళ్ళు కడుక్కొని వరుడు నెత్తిన చల్లుకోవాలని అంటూనే నవ్వేసింది. చలపతి కూడా నవ్వాడు. ఆ ఆటలే మన దగ్గర సాగవులే. ఎక్కువ తక్కువలు నా నిఘంటువులోనే లేవు. చాలాసేపు మౌనం రాజ్యం చేసింది. శైలు, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. ఏదో ఉండదా? ఏమిటా? ఆఖరికి ఇలా నేను కూడా ఓ సాధారణ యువతిలా పెళ్లి చేసుకుంటున్నానే, ఆ జీవితం ఎలా ఉంటుందో అని భయపడుతున్నాననుకుంటాను. శైలజ మాట్లాడలేదు. కానీ ఆ కళ్ళలో ఎన్నో భావాలు. శైలు, మన ఇద్దరిలో ఎన్నో గుణాలు ఒకటి. ఇద్దరికీ డబ్బు పిచ్చి లేదు. ఆత్మగౌరవంతో పాటు ఇతరులని గౌరవించడం కూడా తెలుసు. మూఢాచారాలపై నమ్మకం లేదు. గుండె ధైర్యం గలవాళ్ళం. ఎప్పుడైనా అభిప్రాయ భేదాలు కలిగినా విపులంగా చర్చించుకుని ఒక నిర్ణయానికి రాగల వివేకం ఉంది. నీతి నియమాలపై నమ్మకం ఉంది. ఇంకేం కావాలి? అవును, మన జీవితం హాయిగా సాగుతుంది. ఎల్లప్పుడూ మన మధ్య ఈనాటి గౌరవాభిమానాలే నిలిచి ఉండాలి.
నీ అదృష్టం కొలిది చక్కటి భర్త లభించాడు శైలు. ఈ పాత పద్ధతులలో కాక మీ జీవితం నవ్య పంథాలో సాగిపోతుందని, నీ బిడ్డలకి అపురూపమైన సంస్కృతితో తీర్చిదిద్దుతావని నాకు నమ్మకం ఉంది అన్నది హైమ వీడ్కోలు తీసుకుంటూ. నూతన వధూవరులని సాదరంగా లోనికి తీసుకువస్తూ వజ్రమ్మ ఆనంద బాష్పాలు కురిపించింది. శైలు, ఈనాడు నేను అనుభవించినంత సంతోషం ఏనాడు అనుభవించలేదేమో. ఒకరికొకరు దీటైన గుణాలు, దైవం ఏరికోరి ఏర్పరిచిన జంటలాగా మీ దాంపత్యం ఈనాటి యువతరం అంతకు ఆదర్శప్రాయంగా ఉండవలనని నా కోరిక. అంతా మీ ఆశీర్వాద బలం అత్తయ్య గారు. శైలు గంభీరంగా అన్నది వజ్రమ్మ. నాకు నువ్వు చలపతి సమానమే, వేరువేరు కాదు. నువ్వు కోడలివని తక్కువగా చూసే అల్పబుద్ధి నాకు లేదు. నువ్వు నాకు దూరంగా ఉండిపోకు. చలపతిలాగానే నువ్వు నన్ను నోరారా అమ్మా అని పిలువు. చనువుగా నా కూతురిలా మాట్లాడు. ఈ గారు గీరు మన మధ్య వద్దు. ఈ లేనిపోని అల్ప ఆధిక్యతలతోనే మన స్త్రీ జాతి ఉన్న చోటనే వృద్ధి లేక గుడిగుడి గుంచాలు ఆడుతోంది. పురుషుడు స్త్రీని బానిసగా చూస్తున్నాడని అనేక మంది అర్థం లేని గోల పెడతారు. కానీ అసలైన బానిసత్వం స్త్రీకి నడుమనే పాతుకుపోయి ఉంది. కోడలు అత్తింటి వారందరినీ మీరు అనాలని, ఆమెని అందరూ నువ్వు అని సంబోధించి ఆమె తక్కువతనాన్ని తమ ఎక్కువతనాన్ని నిలుపుకోనవలనని జబ్బు నాకు లేదు. నేను మీ క్షేమార్థురాలిని. ఏ విషయంలోనైనా మీ ఇద్దరూ నాతో నిర్భీతిగా నిస్సంకోచంగా ఒక స్నేహితురాలితో మాట్లాడినట్టు మాట్లాడాలి, తెలిసిందా? కృతజ్ఞతతో చూసింది శైలజ. లోకంలో అందరూ ఇలా ఉంటే ఈ భువి దివిలా మారిపోదు. నిజంగా నేనెంత అదృష్టవంతురాలిని. నా ఆదర్శాలకి తగిన భర్త, అత్త. ఏమిటో అంత పరాకు. చలపతి గొంతు విని ఉలిక్కిపడి చూసింది. ఆనందంతో ఆలోచనలతో తాను కాలగమనమే గమనించలేదు. బాగా చీకటి పడింది. శైలజ బెదురుగా చుట్టూ చూసింది. అమ్మ ఏదో లోకోధారణకి బయలుదేరింది. ఇంట్లో మనిద్దరమే అన్నాడు కొంటెగా. కలవరపాటు సిగ్గు మిళితమైన శైలజ కాటుక కళ్ళను అతడు ముగ్ధుడై చూశాడు కొన్ని క్షణాలు. కొన్నాళ్ళు ఈ కాటుక పెట్టుకోవడం కాస్త తగ్గించదు శైలు. ఎందుకో అంతలోనే అతడి భావం అర్థమై నును సిగ్గుతో చిరుకోపం నటిస్తూ అంది. మీరు ఈ కుంట మాటలు మానండి ముందు. ఏ అమ్మాయి, ఆమె పొడుగైన జడని చేతితో బిగించి చెవిలో రహస్యంగా చెప్పాడు. ఈ ఇంట్లో మీరు అనే పదం వినిపించరాదు, తెలిసిందా? అన్నావంటే ఈ జడ మరి. అబ్బా వదలండి. అదిగో మళ్ళీ అండి. అయితే మరి నువ్వు అని అనలేకపోతే మై డియర్ పతి లేక ప్రాణనాథ అని పిలువు. ఎంఎస్సికి నేను చెప్పాలా? నిర్మలమైన నవ్వులు ఇల్లంతా ప్రతిధ్వనించాయి. శైలు, లోకంలోని ప్రేమంతా స్వంతమై కురిసినట్లుంది మెత్తని ఆ పిలుపు. శైలు, ఇద్దరం జీవితం గురించి నిశితమైన అభిప్రాయాలు నిర్ణయాలు ఉన్నవాళ్ళం. మన జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుందని నాకు నమ్మకం ఉంది. ఎప్పుడైనా నీ మనసులో ఏమైనా ఉంటే నాకు చెప్పివేయి. కానీ తొందరపడకు సుమా. నిజం పతి, నేను నిన్నడిగేది అదే. ఒకే ప్రాణంగా ఒకే ఊపిరిగా బతకాలి అన్నది ఆమె అరమోడుపు కళ్ళతో. దేవాంతకురాలివి శైలు. పట్టిన పట్టు సాధించావు. కట్నం లేకుండా భర్తని పొందావు. ఆర్భాటము హడావుడి పిచ్చి ఖర్చు లేకుండా తిరుమలలో వివాహం చేసుకున్నావు సామాన్యంగా. అంతా నీ వంటి యువతులే అయితే దేశం గొప్పగా ఉంటుంది. చలపతి వంటి నిజమైన ఆదర్శప్రాయులే నేడు దేశానికి కావాలి. అతడు యువకులందరికీ ఆదర్శప్రాయుడు. మీ అత్తగారి వంటి ఉదార హృదయులైన స్త్రీలు ఇంకా ఉన్నారా ఈ దేశంలో అని ఆశ్చర్యంగా ఉంది. ఇటువంటి సంతానం వల్లనే భరతమాత గర్వంగా నిలబడేది అని వదిన వసుంధర వ్రాసిన ఉత్తరాన్ని గర్వంగా చదువుకున్నారు శైలజ చలపతులు. శిలలు శిల్పాలు నవల సమాప్తం. మీలో ఎవరికైనా ఏదైనా నవల వినాలని ఉంటే కింద కామెంట్స్లో టైప్ చేయండి. నేను ఆ నవలని చదవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టోరీ నెస్ట్ తెలుగు.